తాడేపల్లిగూడెం కోర్ట్స్ ఇదివరకు తాడేపల్లిగూడెంలో కోర్ట్స్ లేనప్పుడు కొవ్వూరు కోర్టుకి వెళ్ళేవారు చాలామంది. సచ్చిదానందం గారు, ఒట్టి రెడ్డమ్మ గారు, ముఖర్జీ గారి తండ్రి గారు, ఇలాగా సీనియర్ మోస్ట్ లాయర్స్ ఈ ఊర్లో ఉన్న బండారు వెంకటరత్నం గారు, వీళ్ళందరూ కూడా కొవ్వూరు కోర్టుకి వెళ్ళేవారు. కొవ్వూరు కోర్టు నుంచి 1964 సంవత్సరంలో తాడేపల్లిగూడెం కోర్ట్స్ వచ్చినాయి. అప్పుడు మున్సిపల్ కోర్టు ఒకటే ఉండేది. ఇప్పుడున్న మున్సిపల్ కోర్టు, జిల్లా కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు ఉండేది. అప్పుడు ఆ కోర్టులో దగ్గరగా 16 మంది సీనియర్ అడ్వకేట్స్ పనిచేసేవారు. ఒట్టిరెడ్డమ్మ గారు, సచ్చిదానందం గారు, బాబ్జీ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేసేవారు. దరిమిల ఈ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ అవటం, తర్వాత కోర్టు కాంప్లెక్స్ పెట్టడం జరిగింది. కానీ ఏంటంటే మెయిన్ కోర్టులు బాగా ఇరుగ్గా ఉన్నాయి, కక్షిదారులకి బాగా అసౌకర్యంగా ఉంది, బాగా ఎగ్జిస్టింగ్ లేదు. అందుచేత ఏంటంటే ఇందాక చాలామంది చెప్పారు, గవర్నమెంట్ స్థలంని ద కలెక్టర్ హ్యాస్ గాట్ రైట్ టు ఎక్వైర్ ది ప్రాపర్టీ. అది అసైన్డ్ ల్యాండ్ అవ్వచ్చు, పట్టా ల్యాండ్ అవ్వచ్చు, ఏదైనా కూడా గవర్నమెంట్ తెలుసుకున్నట్లయితే గవర్నమెంట్కి అవసరం వచ్చినప్పుడు ఏ సంస్థ ఉన్నప్పటికీ కూడా ఆ స్థలాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదంతా కూడా మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా, కలెక్టర్ గారి ద్వారా హైకోర్టుకి కరస్పాండెన్స్ జరిగింది. ఈ హైకోర్టులో కూడా ఆయన రిట్ ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ తరఫుని మేము, మా ప్రెసిడెంట్ విజయ్ కృష్ణ గారు, మా మెంబర్స్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి, మన విజయవాడ వెళ్ళి, అమరావతి వెళ్ళి ఇందులో ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేయడమైంది. ఇది గవర్నమెంట్ రికార్డులో ఓసీ ఇదివరకు నుంచి ఉండేది మాట వాస్తవమే. కానీ గవర్నమెంట్లో లాలో ఏముందనంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పుడైనా గవర్నమెంట్కి కావాల్సి వస్తే తప్పకుండా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది అసైన్ ల్యాండా ఏదైనప్పటికీ కూడా బాగా ఎక్కువ ల్యాండ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సెక్షన్ 22A కింద దీన్ని అసైన్ ల్యాండ్ కూడా అవసరమైతే అవుట్ సైడ్స్ కూడా డిక్లేర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోగడ 2-3 తీర్పులు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులు బేస్ చేసుకుని మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎవరైతే పూర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అవుట్ సైడ్స్ ఇవ్వడం జరిగింది. అందుచేత అసైన్ ల్యాండ్ ఎప్పుడైనా సరే కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. చేసుకునే రైటు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఉంది. ఈ ప్రాసెస్ చేయవలసింది మున్సిపల్ కమిషనర్ తాడేపల్లిగూడెం ఈ ప్రాసెస్ చేశారు. అది ప్రజెంట్ హైకోర్టులో ఉంది. ఆ కోర్టు వచ్చినట్లయితే, అది ఆ ఓసీ కాంప్లెక్స్ వచ్చినట్లయితే ఈ కోర్టులు మీరే చూశారు, ఇప్పుడున్న మీ పత్రికా విలేకరులు అందరూ చూశారు, బాగా ఇరుగ్గా ఉన్నాయి. అందుచేత ఏంటంటే అక్కడ హైకోర్టు వారు కూడా ఇంకొక కోర్టు శాంక్షన్ చేస్తానని చెప్పారు. అంచేత ఇదేంటంటే టోటల్ ఒకే కాంప్లెక్స్ అయిపోద్ది కాబట్టి ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ ప్రాపర్టీని అడుగుతున్నాం తప్ప ప్రజలకు సంబంధించిన ఆస్తిని తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అడగట్లే. మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి సమక్షంలో మేము సభ్యులందరూ కూడా ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క బుద్ధా రామారావు గారు కల్చర్ ప్రోగ్రాం వచ్చినటువంటి స్టేజ్ స్థలం అది గవర్నమెంట్ స్థలం అని చెప్పేసి పూర్వం మాకు సీనియర్ సివిల్ జడ్జి అయినటువంటి పట్టాభి రామారావు గారు 35 ఏళ్ల క్రితమే ఐడెంటిఫై చేసి గుర్తించి ఈ బుద్ధా రామారావు గారి కల్చరల్ అందరూ కూడా ఆ రోడ్డు సైడ్ స్థలం ఆక్యుపై చేశారు, ఓ కోర్టు లోపలికి కూడా వచ్చేస్తున్నారని చెప్పేసి ఆయన అప్పట్లో ఐడెంటిఫై చేసి ఆ కలెక్టర్కి అందరికీ ఇంటిమేట్ చేసి, జిల్లా జడ్జి గారికి ఇంటిమేట్ చేసి, హైకోర్టుకి ఇంటిమేట్ చేసి ఆయన ఒక రిజల్యూషన్ పాస్ చేసి లెటర్ పెట్టి అక్కడ గోడ కట్టారు. అదే వే అనమాట. ఆ వే లోపల రావటానికి బయటికి వెళ్ళటానికి కూడా ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్పి అప్పట్లో పట్టాభి రామారావు జడ్జి గారు చేసినటువంటి ఇది. అప్పటి నుంచి కూడా అది వీళ్ళు అప్పుడు ఎప్పుడైతే ఆయన ఇలా గవర్నమెంట్ స్థలం అని చెప్పేసి పైకి రాశారో లెటరు, అప్పటి నుంచి వాళ్ళకి జాగ్రత్త పడి ఏం చేశారంటే ఇది మామూలుగా బోర్డు డాబాలా ఉండేది, అది ట్రావెల్స్ బంగ్లా వీళ్ళది. అది దాన్ని ఏం చేశారంటే కన్స్ట్రక్షన్ కట్టి ఈ స్టేజ్కి పెట్టి ఆ గోడలు కట్టి వాళ్ళంతా పకడబంది ఇంకా గోడ పెంచేసి ఇవన్నీ చేశారు. ఆయన వాస్తు కూడా చూసి వాస్తు రీత్యా కూడా జడ్జి గారు
ఇదంతా వీళ్ళు కబ్జా చేస్తున్నారో మీరు అప్రమత్తం ఉండని చెప్పి అని నేను మీకు సపోర్ట్ చేస్తున్నా. ఐ ఎక్స్టెండ్ అండ్ వార్న్ సపోర్ట్ టు ది బార్ అసోసియేషన్ దోస్ హూ ఆర్ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, నాట్ ఓన్లీ జడ్జ్ బట్ ఆల్సో ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నోబడీ కెన్ కబ్జా ఆర్ ఆక్యుపైర్ ఆర్ ఎలినేట్ అని చెప్పేసి ఆయన చెప్పి మా వాళ్ళందరిని ఎడ్యుకేట్ చేశారు. ఈ లోపల ఆయన జడ్జెస్ ట్రాన్స్ఫర్లో ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదేమైందంటే ఇంకా అది అలా సమస్య పోయి అలా పెండింగ్ అయిపోయింది. తర్వాత అలాగా ఆ 25-30 సంవత్సరాల నుంచి కూడా అలా కంటిన్యూషన్ అయిపోయి దానికి ఇప్పుడు స్టార్ట్ అయింది వ్యవహారం, అసలు లిటిగేషన్ అటువంటిది. దీనికి ఏంటంటే అర్థం ధర్మో రక్షిత రక్షిత, ధర్మో రక్షిత రక్షిత అన్నాడు. ధర్మం అనేటువంటిది ఎప్పుడైనా లేట్ అయినా అది ఎప్పుడొకప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు ప్రభుత్వ భూమి కానీ ఎవరి భూమి కానీ మనం ఎవడైనా ఏదో అంగబలం ఉంది అర్ధబలం ఉంది అని ఏమైనా కబ్జా చేసినా అది ఒకరోజు కాకపోతే 100 రోజులు, 100 రోజులు కాకపోతే 10 ఏళ్ళు ఇలాగ అందరూ కూడా ఇచ్చేస్తారు. అక్కడ ఏమవుతుందంటే ఇదంతా ఎలా ఉందంటే సిచ్యువేషను, ఐ ఆమ్ ది స్టేట్ మై వర్డ్ ఈజ్ లా అనేటి ఒక ఫిక్సేషన్ చేసి నడిచింది. అది ఇది కౌరవ పరిపాలనలాగా. ఇప్పుడు కౌరవులు చేశారు, చివరికి ఏమైంది, ధర్మం రక్షించబడింది వాళ్ళు. ఇది అలాగే ఎవరిదైనా ధర్మం అనేటువంటిది ఎప్పుడైనా వస్తుంది, దానికి ఇప్పుడు వచ్చింది, బ్రోకెన్ అయింది. అందువల్ల మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా రెజల్యూషన్ పాస్ చేసి మేము అడ్వకేట్స్ అంతా కూడా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళి కౌంటర్లు ఫైల్ చేసి మా వాదనలు వినిపించి ఇచ్చేస్తాం. దీనికి ఈ విషయాన్ని తెలుసుకుని వాళ్ళు పరిపూర్ణ హృదయంతో స్వబుద్ధితో ఆ విత్డ్రా అయిపోయి ఆ పిటిషన్ని మళ్ళీ ఎదరగలగానే ఉంటే వాళ్ళకే మంచిది, సమాజంలో కూడా గౌరవం ఉంటుందని మరోసారి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి నా మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను, పాత్రికేయులకి అందరికి కూడా. 1964 కాడి నుంచి తాడేపల్లిగూడాన్ని కోర్టులు ఉన్నాయి. అప్పుడు మున్సిపల్ కోర్టు ఉండేది, మున్సిపల్ కోర్టు ఒకటే ఉండేది. చాలా పొవ్వూరు నుంచి ఈ తాడేపల్లిగూడెం కోర్టులు వచ్చినాయి. అప్పుడు సీనియర్ లాయర్లు గొల్లపూడి రాధాకృష్ణమూర్తి గారు, సిరిగినేడి గోపాలకృష్ణ గారు, రెండు నరసింహారావు గారు, బండారి వెంకటరత్నం గారు, ఇలాంటి సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ 16-17 మంది అప్పుడు పనిచేసేవారు. అప్పట్లో మెండు నరసింహారావు గారు అన్న ఆయన దగ్గర నేను పనిచేశా. 1983లో మెండు నరసింహారావు గారి దగ్గర క్రిమినల్ లాయర్, ఆయన దగ్గర పనిచేశా. అలాగే అప్పటి నుంచి తర్వాత కోర్టు కాంప్లెక్స్ రావడం జరిగింది. అక్కడ సబ్ కోర్టు, మున్సిపల్ కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు పెట్టడం జరిగింది. కానీ R&B కంట్రోల్లో ఈ సైట్ ఉండటం వల్ల కోర్టులు బాగా ఖాళీ స్థలం లేక, వేకెంట్ సైట్ లేక బాగా కక్షిదారులకి న్యాయమూర్తులు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఏర్పడింది. దాని మీద ఏంటంటే ఇప్పుడున్న ఈ BBR కళా కేంద్రం ఆస్తి అనేది ఒకప్పుడు గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అది గ్రామకంఠం ల్యాండ్. గ్రామకంఠం ల్యాండ్ కూడా గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే గ్రామకంఠం ల్యాండ్ కూడా వెస్ట్ అవుతుంది. వెస్ట్ చేసే రైట్ సెక్షన్ 22A ప్రకారం ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఉంది. ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, he has got full powers to west the గ్రామకంఠం ల్యాండ్. ఒకవేళ గ్రామకంఠం ల్యాండ్ మీద లోగడ హైకోర్టులో 2-3 తీర్పులు కూడా ఇవ్వటం జరిగింది. ఆ తీర్పుల్ని బేస్ చేసుకుని చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిపిటిషన్ నెంబర్, వేరే రిపిటిషన్ నెంబర్ ఐడియా లేదు, జీవో నెంబర్ 140 కింద ఈ గ్రామకంఠం ల్యాండ్ కూడా ఎక్వైర్ చేసే రైట్ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని కోర్టులు ఎగ్జిస్టింగ్ బాగా ఈ పరిసర ప్రాంతంలో ఏ విధమైన ఖాళీ లేకపోవటం వల్ల దాన్ని గవర్నమెంట్ ప్రాపర్టీ అన్న ఉద్దేశంతో మేము దాని గురించి పైకి మా ప్రెసిడెంట్ విజయకృష్ణ గారు, మా ముఖర్జీ గారు ఇలాంటి పెద్దవాళ్ళందరూ యొక్క అడ్వైజ్ తీసుకుని పైకి మేము పంపించడం జరిగిన తర్వాత ఈ బుద్దాల రామారావు గారు హైకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేశారు. ఆ రిపిటిషన్ ఫైల్ చేస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేము ఏం చేసామంటే హైకోర్టులో విజయకృష్ణ గారు ఇమ్మీడియట్ గా అమరావతి వెళ్ళి హైకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ తరఫున దాఖలు చేయడం జరిగింది. అది ఒక వారం 10 రోజుల్లో
బెంచ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కావాలని గవర్నమెంట్ ప్రాపర్టీ ఎప్పుడైనా గవర్నమెంట్కి అవసరమైతే ఎక్వైర్ చేసే రైట్ లాలోనే ఉంది. అది అందుచేత ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి కాదు, గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తి. దాన్ని గవర్నమెంట్ ఎప్పుడైనా ఎంక్వైరీ చేసి ఎవరికైనా నెసెసిటీ ఉన్నట్లయితే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇచ్చే అధికారం ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఉంది.